స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. మనసు మంచిదైనా కూడా ఒక్కోసారి మన మనసులో పుట్టే అనుమానం మనల్ని ఎలా మార్చేస్తుందో, దానివల్ల నిజాయితీ గల వారి పేరు ఎంత దెబ్బతింటుందో ఈ కథ చూసి తెలుసుకుందాం. అనుమానం పెనుభూతం. రంగయ్య, ఈరోజు పనులన్నీ పూర్తయిపోయాయా? అన్నీ పూర్తయిపోయాయి. కానీ ఇంకా తోటలో నీళ్లు పొయ్యాలయ్యా. అదయిపోతే అన్ని పనులు అయిపోయినట్లే. నువ్వు పనిలో చేరిన కొద్ది రోజులే అయినా కూడా నీ పనితీరే వేరు. నీలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఇప్పుడు చాలా అరుదైపోయారు. అయ్యో, అదేంటయ్య గారు, కష్టపడితేనే కదా అయ్యా నా కుటుంబానికి ఆకలి తీరుతుంది. నేను ఎప్పుడూ కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటాను. ఇందుకే రంగయ్య, నీ పనితీరే వేరు అన్నది. రేపు నా ప్రాణ స్నేహితుడు ఒకడు వస్తున్నాడు. నువ్వు నీ పని పూర్తయిన తర్వాత వాడు ఉండడానికి గదిని శుభ్రం చేసి ఉంచు. సరే అయ్యా. మరుసటి రోజు ఉదయం రామకృష్ణ, అతడి స్నేహితుడు శేషయ్య ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎన్ని రోజులయ్యిందిరా నిన్ను చూసి. నీ ఊరు, నీ ఇల్లు, నువ్వు అస్సలు ఏదీ మారలేదు. నువ్వు మాత్రం చాలా మారిపోయావు. అసలు ఎప్పుడూ ఖాళీగానే ఉండడం లేదు. కనీసం ఫోనుకు కూడా దొరకవు. మరీ ఇంతలా పని చేయాలా? అది కాదురా, నాకు మాత్రం నీతో సమయం గడపాలని ఉండదా చెప్పు? కానీ దుకాణం పనులు, బజారు పనులు, ఇంటి పనులు అసలు తీరికే దొరకడం లేదు. సరదాగా అన్నానులే, బాగా అలసిపోయి ఉంటావు. నీకోసం గది సిద్ధం చేయించి ఉంచాను. నువ్వు వెళ్ళి బాగా విశ్రాంతి తీసుకో. ఇక్కడే ఉంటావు కదా, మనం రేపు మాట్లాడుకుందాం. ఇలా చెప్పి రామకృష్ణ వెళ్ళిపోతాడు. మరుసటి రోజు శేషయ్య రామకృష్ణను పిలిచి ఇలా అంటాడు. అయ్యో రామకృష్ణ, నా బంగారు గొలుసు కనిపించడం లేదు. ఇక్కడే ఉంటుందిలే అని చాలాసేపటి నుంచి వెతికాను, కానీ దొరకలేదు. ఏమంటున్నావురా? నిన్న రాత్రి వేసుకుని ఉన్నావా? అవును, మా ఊరు నుంచి వచ్చేటప్పుడు వేసుకున్నా, కానీ ఇప్పుడు లేదు. ఎక్కడ పడిపోయి ఉంటుందో తెలియదు. నేనైతే ఉదయమే చూసుకున్నాను. ఏమైందండి? శేషయ్య గొలుసు కనిపించడం లేదంట. ఇక్కడంతా వెతికేశాడు, అయినా కూడా కనిపించడం లేదు. రాత్రి అన్నయ్య ఇక్కడే పడుకున్నారు కదండి, ఉంటే ఇక్కడే ఉండాలి కదా. అయినా కూడా లేదంటే రంగయ్య ఏమైనా తీసుంటాడంటారా? అయ్యో, రంగయ్య అలాంటి వాడు కాదు. కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. ఇలాంటి పనులు చేసి ఉండడు. అలా అయితే గొలుసు ఇక్కడే ఉండాలి కదా. అవసరంలో ఉన్నవాళ్ళు ఎలాంటి పనైనా చేస్తారు. ఇలా ముగ్గురు చర్చించుకుని చివరికి రంగయ్యతో కలిసి పంచాయతీ దగ్గర కలుస్తారు. ఏమైంది రామకృష్ణ? ఎప్పుడూ లేనిది పంచాయతీ దగ్గరికి వచ్చావు. ఏంటి నీ సమస్య చెప్పు. ఇతడు నా స్నేహితుడు శేషయ్య. నిన్ననే మా ఇంటికి వచ్చాడు. వాడి గొలుసు ఉదయం నుండి కనిపించడం లేదు. ఇంట్లో మొత్తం వెతికినా కూడా దొరకలేదు. మీరే ఈ సమస్యను పరిష్కరించాలి. అయ్యో, అలాగా. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇంట్లో మాతో పాటు రంగయ్య మాత్రమే ఉంటాడు. అయితే మేము తీయలేదు, ఇంట్లో కూడా లేదు. కాబట్టి నాకు రంగయ్య తీశాడు అని అనిపిస్తుంది. అలా అనద్దమ్మా. నేను కష్టపడి వచ్చిన దాన్ని మాత్రమే తీసుకుంటాను తప్ప ఇలా దొంగతనం చేయను. కావాలంటే మా ఇల్లంతా వెతికించండి. ఇలా దొంగ అని మాత్రం అనకండి. సాక్ష్యం లేకుండా ఎవరిపైన నేరం మోపడం మంచిది కాదు. ముందు ఇంకొకసారి మనం ఇల్లంతా చూద్దాం. అప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. ఇంతలో ఒకతను అక్కడికి వస్తాడు. వచ్చి, అయ్యా, నిన్న ఈ గొలుసు నా బండిలో పడిపోయింది. ఇది ఇద్దామని నిన్న మీరు దిగిన ఇంటికి వెళ్ళాను. అక్కడ మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్తే ఇక్కడికి వచ్చాను. అవును, ఇది నా గొలుసే. నీ బండిలో పడిపోయిందా? దీనికోసమే ఉదయం నుండి వెతుకుతున్నాము. చూసారా, ఇది తీసింది రంగయ్య కాదు. మనం ఎప్పుడూ ఊరికే ఎవరిని అనుమానించడం మంచిది కాదు. ముందు రంగయ్యకు క్షమాపణ చెప్పండి. లక్ష్మి తను చేసిన దానికి సిగ్గుపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మమ్మల్ని క్షమించు రంగయ్య. మా ఇంట్లో పరిస్థితుల వల్ల నిన్ను లక్ష్మి అనుమానించింది. లక్ష్మి చేసిన దానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రంగయ్య,
జరిగింది మర్చిపో. ఈ గొలుసు తీసుకో. నీ నిజాయితీ ముందు ఇది చాలా చిన్న బహుమానం. మొత్తానికి నిజం బయటికి వచ్చింది. నాకంతే చాలు. నేను కష్టపడి వచ్చింది తీసుకుంటాను తప్ప ఇలా ఊరికే వచ్చింది తీసుకోలేనయ్యా. నన్ను క్షమించండి. నిజాయితీగా ఉన్న వాళ్ళను అనుమానించకూడదు. వాళ్ళ కష్టాన్ని గౌరవించాలి. మన అనుమానం తప్పు అని తెలిసిన రోజున వాళ్ళకి ఎదురుపడాలి అన్నా కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.